నీకు మంత్లీ 1,00,000 శాలరీ వస్తే ఏం చేస్తావు? అంటే పర్ మంత్ 1,00,000 వస్తే నేను ఖచ్చితంగా చేసే పని ఇది అని ఒకటి నీకు ఉంటుంది కదా. జాబ్ రాకముందు ప్రతి ఒక్కడికే ఉంటుంది. సో ఆ పని ఏంటో కమెంట్ చేయు. ఎందుకంటే రైల్వేలోనే హైయెస్ట్ పెయిడ్ జాబ్స్లో ఒకటైన లోకో పైలట్, అది నువ్వు అవ్వాలి అంటే ఆర్ఆర్బి ఏఎల్పి క్రాక్ చేయాలి. సో ఆ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిపోయింది. ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయి May 15th June 14th వరకు త్వరగా అప్లై చేసుకోండి, లేట్ చేయదు. సో ఎన్ని పోస్టులు ఉన్నాయి, దాని క్వాలిఫికేషన్ ఏంటి, అసలు ఎంత ఏజ్ ఉండాలి, సో అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సో CPT 1 ఏంటి, CPT 2 ఏంటి, CB ఏంటి ఎలా ఉంటుంది, సో ఇవన్నీ డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. సో కొత్త వాళ్ళకి చాలా యూజ్ అయ్యే వీడియో. ఈ ఒక్క వీడియో చూస్తే ఆర్ఆర్బి ఏఎల్పి గురించి ఒక బ్రీఫ్ ఐడియా వస్తుంది అనమాట మీకు. సో మంచి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి అండ్ లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలా మందికి తెలియలేని విషయం ఏంటంటే, చాలా మంది అప్రెంటిస్ చేయాలనుకుంటారు. ఆర్ఆర్బి ఏఎల్పికి అప్రెంటిస్ అవసరం లేదు, నేను చేయలేదు. అలాగని ఐటీఐ చేస్తే చాలు అనుకుంటారు, నేను చేయలేదు. ఐటీఐ 10th తర్వాత ఐటీఐ చేసినా చాలు, లేదా డిప్లొమా చేసినా చాలు, బీటెక్ ఈ మూడిట్లో ఏం చేసినా చాలు. నేను ఇక్కడ క్లియర్గా డిస్ప్లే చేస్తాను క్వాలిఫికేషన్ అనేది. వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అది మీరు పక్కా చూసుకోండి. మీకు ఈ క్వాలిఫికేషన్ లేదు అంటే మీరు ఎలిజిబుల్ కాదు, అంతే ఫిక్స్. మోస్ట్లీ ఏముంటుంది అంటే కోర్ సబ్జెక్ట్స్లో మెకానికల్, ఎలక్ట్రికల్, ఈసీఈ, ఆటోమొబైల్ ఈ పక్కా ఇవి ఉంటాయి. అండ్ ఐటీఐలో కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, అవి ఆల్రెడీ లిస్ట్లో ఉన్నాయి కదా, చూసుకోండి. మీలో చాలామంది ఐటీ చేసిన వాళ్ళు, సిఎస్సి చేసిన వాళ్ళు అన్న నేను ఎలిజిబుల్ అంటారు. కాదు, ఐటీ సిఎస్సి ఇవ్వడు అనమాట దీనికి ఎలిజిబిలిటీ ఏఎల్పికి. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో నేను ఎప్పుడు చెప్తాను, నేను మళ్ళీ చెప్తాను, ఈ క్వాలిఫికేషన్తో ఈ శాలరీ నీకు ఎవరు, ఇది పక్కా. సో నీకు ఏ ప్రైవేట్ కంపెనీలోని దొరకదు, వేరే గవర్నమెంట్ జాబ్స్లో కూడా దొరకదు, చాలా తక్కువ జాబ్స్లోనే దొరుకుతుంది. అలాగని కాంపిటీషన్ ఎగ్జామ్ అంతా టఫ్గా ఏమి ఉండదు. కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కానీ మెడికల్లో ఫెయిల్ అయిపోతారు చాలామంది. నీ కళ్ళు బాగున్నాయా, నువ్వు కరెక్ట్గా ప్రిపేర్ అవుతున్నావా, అంతే చాలు మామ. ఎగ్జామ్ కూడా పెద్ద కష్టమేం కాదు, చాలా సింపుల్గానే ఉంటుంది. లెవెల్ 2 కాబట్టి నార్మల్గా ఐటీఐ క్వాలిఫికేషన్ ఇచ్చి నీకు ఎన్టీపీసీ డిగ్రీ లెవెల్, CGL లెవెల్ ఎగ్జామ్ పెట్టడు. వాడు కూడా సింపుల్గానే పెడతాడు. కానీ ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎగ్జామ్ కష్టం అనిపిస్తుంది. సో నువ్వు ఎంత బాగా చదువుతున్నావో తెలుసుకో. సో ఏఎల్పి గురించి డెడికేటెడ్ ప్రిపరేషన్ వీడియో నేను నెక్స్ట్ వీడియో చేస్తున్నాను, పక్కా దీని తర్వాతే వస్తుంది. అండ్ ఆ వీడియోలో అసలు స్టెప్ బై స్టెప్ బేసిక్స్ నుండి ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్తాను అనమాట. సో ఆ వీడియో చాలా యూజ్ అవుతుంది. ఆ వీడియో నీకు రావాలి అంటే నువ్వు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయి, డైరెక్ట్ నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఏ బుక్స్ చదివితే బెటర్ అని చెప్పి నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో ఖచ్చితంగా చాలామంది మిస్ అయిపోయారు, ఎందుకంటే దానికి రీచ్ లేదు. మంచి వీడియోస్కి ఎప్పుడు రీచ్ ఉండదు. సో అందుకే నేను ప్రతి వీడియోలోని డిస్క్రిప్షన్లో లింక్స్ పెడుతున్నాను, ఈ వీడియోలో కూడా పెట్టాను. సో ఆ లింక్స్ క్లిక్ చేస్తే డైరెక్ట్ అమెజాన్కి వెళ్ళిపోతాయి, బుక్స్ అన్నీ యూజ్ అవుతాయి. ఎప్పుడు బుక్స్ అనేవి వేస్ట్ అవ్వవు, ఒకసారి చెక్ చేయు. లేదా నీకు కాస్ట్లు ఎక్కువ అనిపిస్తే మనకు వాసవాల్ బుక్స్లో 10% డిస్కౌంట్ వస్తుంది. నేను ఎన్టీపీసీగా ఆ బుక్సే వాడుతున్నాను. సో Manu10 అనే కూపన్ కోడ్ ఎంటర్ చేయి, ఫ్లాట్ 10% వస్తుంది, చెక్ చేయి ఒకసారి. అండ్ ఈ 2026 ఆర్ఆర్బి ఏఎల్పి నోటిఫికేషన్లో ఆల్మోస్ట్ 1000+ వేకెన్సీస్ ఉన్నాయన్నమాట ఆల్ ఓవర్ ఇండియా. రీసెంట్గా కొన్ని జాబ్స్లో పోస్ట్ ఇంప్రెస్ చేస్తారు, చూసుకొని అప్లై చేయండి. ఇవి ఎక్కువ తక్కువ అనేది డిబేట్ అనవసరం, ఎందుకంటే అప్పట్లో 5 yearsకి ఒకసారి, 4 yearsకి ఒకసారి, 3 yearsకి ఒకసారి నోటిఫికేషన్ తీసేవాడు కాబట్టి ఎక్కువ బల్క్గా వచ్చేవి. లాస్ట్ 2-3 yearsకి అలా లేదనమాట, క్యాలెండర్ బట్టి తీస్తున్నాడు. సో క్యాలెండర్ బట్టి ఎవ్రీ ఇయర్ ఆ నోటిఫికేషన్ ఇవ్వాలి కాబట్టి ఆడి దగ్గర 1,00,000 పోస్టులు ఖాళీ ఉన్నా సరే 20,000 అలా 5 సార్లు రిలీజ్ చేస్తాడు కానీ ఒకేసారి రిలీజ్ చేయడు. మీరు చాలామంది అనుకుంటారు బ్రో అన్నీ ఒకేసారి తీసేయచ్చు కదా అని. అలా తీసినా సరే లాగ్ అయిపోద్ది తప్ప రిక్రూట్ జరుగుతున్నట్టు ఉండదు అనమాట. ఇప్పుడు సపోజ్ 5 సంవత్సరాలకు ఒకసారి తీస్తే ఎప్పుడో వచ్చిందిరా మళ్ళీ ఎప్పుడు వస్తుందా అని గవర్నమెంట్నే తిడతారు. అది ఎవ్రీ ఇయర్ కొంచెం కొంచెం తీసింది అనుకో, ఇప్పుడు చాలా తక్కువ తీస్తున్నారు అంటారు. కానీ రైల్వేకి ఏమవుతుంది, ప్రతి ఇయర్ కండక్ట్ చేస్తున్నారు ఎగ్జామ్స్ అనే ఒక ఇమేజ్ ఉంది కదా. సో అదే మెయింటైన్ చేస్తారు వాళ్ళు. సో ఈ ఇయర్ వస్తుంది, నెక్స్ట్ ఇయర్ వస్తుంది. ఇప్పుడు ఎలిజిబిలిటీ లేని వాళ్ళు నెక్స్ట్ ఇయర్కి ఇప్పుడు నుండే ప్రిపేర్ అవ్వండి. సో అది. సో ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను, ఇది నోటిఫికేషన్లోదే స్క్రీన్ షాట్, నేనైతే కలిపి చెప్పట్లేదు. అండ్ మెయిన్లీ ChatGPTని, జెమినైని వీటిని నమ్మొద్దు. అంటే అవి లాస్ట్ ఇయర్ డేటా యూజ్ చేసి కూడా చెప్తాయి కొన్నిసార్లు. సో
ఈ ఇయర్ నోటిఫికేషన్ ఏంటో అవే చూసుకోండి. క్వాలిఫికేషన్ అయినా, ఏజ్ లిమిట్ అయినా, ఫీజ్ అయినా అన్నీ ఇదే. ఎగ్జామ్ ఫీజు జనరల్కి ఓబీసీకి 500 ఉంటుంది. ఎగ్జామ్ రాస్తే 400 బ్యాక్ వచ్చేస్తే ఎప్పుడు వస్తాయి అన్నది అడగద్దు. నాకు కూడా తెలియదు, గవర్నమెంట్కి కూడా తెలియదు, రైల్వేకే తెలియదు. సో ఎప్పుడొకప్పుడు వస్తాయి, కానీ ఎగ్జామ్ రాస్తేనే వస్తాయి. అండ్ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ ఉమెన్స్కి వీళ్ళందరికీ 250 ఉంటుంది. వాళ్ళు ఎగ్జామ్ రాస్తే 250 కూడా ఇచ్చేస్తారు అంతే. ఎందుకు వాళ్ళకి ఇలాగా మాకు ఇలాగా అని అడగద్దు, నాకు తెలియదు. సో క్వాలిఫికేషన్, ఏజ్, ఎగ్జామ్ ఫీజు అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్కి వస్తాం. సో ఎగ్జామ్ ప్యాటర్న్కి వస్తే CBT 1, CBT 2, CBAT, DV అండ్ మెడికల్. ఈవెన్ కొంచెం అన్ని ఎగ్జామ్స్తో కంపేర్ చేస్తే దీంట్లో కొంచెం ఒక స్టెప్ ఎక్కువ ఉంటుంది. సో ఫస్ట్ CBT 1 అనమాట. ఈ CBT 1లో నీకు 75 మార్క్స్కి ఉంటుంది అనమాట. 75 మార్క్స్కి నీకు క్వాలిఫై అయితే చాలు. అంటే ఈ మార్క్స్ని నీకు తర్వాత ఎగ్జామ్కి యూజ్ చేయరు. గుడ్ న్యూస్ ఏంటంటే ALPకి జీకే తీసేస్తారు, చాలా మంచి విషయం. మళ్ళీ వీడియో చేస్తాను, మిస్ అవ్వద్దు. సో CBT 2కి రేషియో బట్టి ఆడు కట్ ఆఫ్ పెడతాడు. ఆ కట్ ఆఫ్లో పాస్ అయిన వాళ్ళని మాత్రమే తీస్తాడు. అండ్ CBT 2 పొజిషన్కి వస్తే పార్ట్ A, పార్ట్ B అని ఉంటాయి. పార్ట్ B కంప్లీట్లీ ట్రేడ్. నువ్వు దేనికైతే క్వాలిఫై అయ్యావో, నువ్వు ఏ ట్రేడ్ అయితే సెలెక్ట్ చేసుకున్నావో ఆ ట్రేడ్ ఎగ్జామే అవుతుంది, ఇంకా వేరేది ఏది అవ్వదు. అండ్ దానికి కూడా నెగిటివ్ ఉంటుంది. చాలా మందికి ఈ డౌట్ కూడా ఉంది, పార్ట్ Bకి నెగిటివ్ ఉంటుందా ఉండదని. ఖచ్చితంగా నెగిటివ్ ఉంటుంది. అండ్ పార్ట్ Aకి కూడా నెగిటివ్ ఉంటుంది 1/3. సో అంటే 3 క్వశ్చన్స్ రాంగ్ అయితే నీకు ఇంకా నువ్వు రైట్ అయిన క్వశ్చన్ ఒకటి రాంగ్ అయిపోద్ది అనమాట. సో అలాగా. అండ్ పార్ట్ Aలో యాప్టిట్యూడ్, రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఈజీగా మార్క్స్ వస్తే, చాలా మందికి మిస్టేక్స్ కూడా ఇందులోనే వస్తాయి. యాప్టిట్యూడ్, రీజనింగ్ ఎవడేం చేస్తాడో, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎవరు చేస్తాడో వాడికే జాబు. సో ఇది కూడా 50%. అంటే 100లో నీకు ఒక 90 మార్క్స్ వచ్చాయి అని అనుకుందాం, అని రావులేకపోతే 70. సో 100లో నీకు 70 మార్క్స్ వచ్చాయంటే నీకు 35 మార్క్సే క్యాలిక్యులేట్ చేస్తాడు. 50% ఎందుకు 70% కదా అని అడగద్దు. రీసెంట్గా రైల్వే ఒక నోటీస్ ఇచ్చింది, నేను ఆల్రెడీ దాని గురించి వీడియో చేశాను, చూడకపోతే చెక్ చేయి. సో CBT 2 కట్ ఆఫ్ నువ్వు రీచ్ అయ్యాక నీకు CBAT పెడతాడు. CBAT పెట్టి మొత్తం ఆ బ్యాటరీ టెస్ట్లు 5కి 5 పాస్ అవ్వాలి. దీని గురించి డెడికేటెడ్ వీడియో నేను ప్లాన్ చేస్తున్నాను, ఎలా ప్రిపేర్ అవ్వాలి, లేదా షార్ట్ కట్స్ అంటే ఎంత స్పీడ్గా ఏది చేస్తే స్పీడ్గా చేయగలం అనే ట్రిక్స్ కూడా నేను చెప్తాను ఆ వీడియోలో. చేస్తానన్నమాట, కొంచెం టైం తీసుకొని చేస్తాను, కరెక్ట్ ప్లాన్తో చేస్తానన్నమాట. అండ్ CBAT కూడా 50% వెయిటేజ్. సో ఇవి తీసి ఇప్పుడు CBATలో 50%, CBT 2 పార్ట్ Aలో 50% తీసి టోటల్ 100% మళ్ళీ ఒక కట్ ఆఫ్ పెడతాడు. అది రీచ్ అయితే నువ్వు మ్యాక్సిమం జాబ్ అయిపోయినట్టే. మెడికల్, DV. కానీ మెడికల్కి మాత్రం ఐస్ కరెక్ట్గా ఉంటే చాలు, అన్నిటికీ ఒకలాగే అవుతుంది అనమాట మెడికల్, రైల్వేలో. కానీ దీనికి మాత్రం ఐస్ కొంచెం ఎక్కువ చెక్ చేస్తాడు. 6/6 ఉండాలి. చాలామందికి ఇంకో డౌట్ ఏంటంటే, అన్న నాకు 0.25 సైట్ ఉందన్న, నేను అవుతానా అన్న. రే ఇది గుర్తుపెట్టుకో, నువ్వు అక్కడికి వెళ్ళి ఇలా చెక్ చేస్తాడు అనమాట. అక్కడ C చూపిస్తాడు, ఇటు ఓపెన్ ఉంటుంది, ఇలా ఎటు ఉంది అని అడిగితే ఇటు ఉందంటే పైకి కిందకి. ఇది నువ్వు చెప్పేస్తే చాలురా, నీకు 0.25 ఉందా, 0.1 ఉందా, ఎవడో అసలు పట్టించుకోడు. నువ్వు అక్కడ కరెక్ట్గా చెప్తున్నావు, నువ్వు అక్కడ ఎగ్జామ్లో, మెడికల్ ఎగ్జామినేషన్లో నువ్వు వాడు చెప్తున్న దాన్ని కరెక్టా కాదా అనేదే చూస్తాడు. నీకు సైట్ ఉందా లేదా ఆడు చెక్ చేయడు, జస్ట్ నువ్వు చెప్తున్నావు కరెక్టా కాదా అంతే. అండ్ మెడికల్ వీడియో ఆల్రెడీ చేశాను, కానీ చాలామంది ఓన్లీ ఐస్కే ఎలా అవుతుంది అని చెప్పి డెడికేటెడ్ వీడియో చేయమంటున్నారు. చేస్తాను అది కూడా. మెడికల్ పాస్ అయ్యాక ఎవరెవరు ఉంటారో అదంతా లిస్ట్ వస్తుంది. సో ఆ లిస్ట్లో ఎవరి పేరు ఉంటుందో వాడే సెలెక్ట్ అయినట్టు. సో ఎగ్జామ్ స్టేజెస్ ఎక్కువ ఉన్న చదివిన వాడికి ఎగ్జామ్ ఈజీగా జాబ్ కొట్టచ్చు. రీసెంట్ నోటిఫికేషన్లో నాకు తెలిసిన చాలా మందికి RRBILP అయిపోయింది అనమాట. సో మీలో కూడా చాలా మందికి ఈ నోటిఫికేషన్ అయిపోవచ్చు. సో రెడీగా ఉండండి, ప్రిపేర్ అవ్వండి. అండ్ డెడికేటెడ్ వీడియో చేస్తానన్నాను కదా, ఎలా ప్రిపేర్ అవ్వాలని నెక్స్ట్ వీడియో వస్తుంది, మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనం 50K సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో లేము, కానీ మీరు చేస్తే అయిపోతాం. 50K సబ్స్క్రైబర్, రోడ్ టు 50K అని టార్గెట్ పెట్టుకున్నాను. సో #road to 50K అని టైప్ చేసి నేను ఈ వీడియోలో క్లారిఫై చేయలేను కానీ, లేదా రైల్వే రిగార్డింగ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేను ఖచ్చితంగా చేస్తాను. సో ఆ సిరీస్తో మనం 50K సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి అని అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా అవుతాము. అండ్ ALP కంటేనే పర్సనల్ లైఫ్ ఉండదు. నాకున్న ఒక చిన్న పర్సనల్ లైఫ్లో నేను ఈ కంటెంట్ అది క్రియేట్ చేస్తున్నాను. సో లేట్ అవ్వచ్చు, కానీ వీడియోస్ వస్తాయి. నేను ఫుల్ టైం క్రియేటర్ని కాదు. హోప్ యూ అండర్స్టాండ్. అంతే మరి, సబ్స్క్రైబ్ చేసుకో. పేరు గుర్తుందిరా, మనోజ్ చెన్ని. సైనింగ్ ఆఫ్.